భారతీయ జనతా పార్టీకి అసలు సమస్య ఆరంభమవుతుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో. ఒకటి, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నటువంటిది రాల 370 భారతీయ జనతా పార్టీకి, 400 కూటమికి అన్నటువంటి కోరిక కనీసం 330 అన్నా వస్తుందన్నటువంటి అంచనాలు విఫలమైనవి. దాదాపుగా చూస్తే టోటల్గా జట్టుగా అంటే రాత్రి దాకా ఉందనుకున్న టైము, బట్ ఎన్డీఏగా చూస్తే 296 దాకా కనబడుతున్నది. ఐఎన్డీఏ 226 అంటే భారీగా పుంజుకుంది. ఇతరులు 21. ఇలాంటి స్థాయిలో సహజంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సమస్య ఏంటంటే మిత్రపక్షాల మీద ఇప్పుడు ఆధిపత్యం, ఒక రకమైన డామినేటింగ్ రోల్. ఆంధ్రాలో మాకు ఇన్ని సీట్లు కావాలా, డబుల్ డిజిట్ అసెంబ్లీ కావాల్సిందే, మాకు పార్లమెంట్ ఇన్ని కావాల్సిందే అని అడిగి తీసుకోగలిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ తన ఆధిపత్యం కుదరదు. అట్లాగే తమిళనాడులో అన్నాడీఎంకేని పక్కన పెట్టినటువంటి ఎఫెక్ట్, ముందు అన్నామలై భారీగా పుంజుకున్నాడు, బాగా హడావిడి నడిచింది, కానీ ఓట్ల సంఖ్య పెంచుకున్న ఆ సమీకరణాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి చోట్లన పుంజుకోవాలంటే ఇప్పుడుండే టెంపో చాలదు. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఏవైతే ప్రధానమైన బిల్లులు తేవాలనుకుందో వాటికి సమస్య ఎదురవుతుంది ఇప్పుడు. ఎందుకు అంటే భాగస్వామ్య పక్షాలలోనే ఇప్పుడు తెలుగుదేశం లాంటి వాళ్ళు ఇక్కడ ఓట్ బ్యాంక్ బేసిస్ మీదన కావాలని దాన్ని తిరస్కరించే ప్రయత్నం ఉంటుంది. అంటే సొంత కూటమిలోనే ఇప్పుడు ఎదురుబొదురులు వస్తాయి. అట్లాగే 2/3 మెజార్టీ లేనప్పుడు అసాధ్యమైనటువంటి పని అవుతుంది. 2/3 మెజార్టీ కావాలంటే క్రిందటిసారి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తరహాలో 350 రేంజ్లో ఉండాలి. అది సమస్య. బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం, కాకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్గా 350 దాటితే దాని మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఇంకోటి, రాజ్యసభ లాంటి చోట్లన ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళకు ఉంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవుతుందా అనేటువంటి చూడాలి. ఓవరాల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఉన్నటువంటి అంటే 2014 అప్పుడు గట్టి విజయమే సాధించింది, 2019లోని గట్టి విజయమే సాధించింది. ఆ 2 విజయాలతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు కొంత దెబ్బతిన్నట్టు, ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది భారతీయ జనతా పార్టీని దెబ్బతీసింది అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.